నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ స్వప్న. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉత్కంఠకు తెరబడిందని చెప్పుకోవచ్చు. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి అయితే ఘన విజయం సాధించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా బండిల్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ముగిసింది. అయితే మ్యాజిక్ ఫిగర్గా ఏదైతే గెలుపు కోటా ఉందో గెలుపు కోటాగా 11,821ని గెలుపు కోటాగా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగింది. అయితే దాంతోపాటుగానే ఒక్కసారిగానే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగింది. మొత్తం కూడా ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ దీంట్లో అయితే మొత్తం 19 మంది అభ్యర్థులు అయితే బరిలో నిల్చున్నారు. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. అయితే మొత్తం కూడా చివరికి వచ్చేసరికి ఇటు పులి సర్వోత్తమ రెడ్డి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత సుందర్రాజు, అదేవిధంగా గాలి హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అలిగిబిల్లి నర్సిరెడ్డి అయితే 2వ స్థానంలో నిల్చున్నారు. అయితే ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అయితే శ్రీపాల్ రెడ్డి అయితే ఘన విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇక్కడ ఆర్ఓగా వ్యవహరిస్తున్నటువంటి ఇలా త్రిపాఠి కాసేపట్లో అయితే అధికార ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించి మొత్తం ధృవీకరణ పత్రాలన్నింటినీ కూడా తయారు చేస్తున్నారు. అయితే రెండో ప్రాధాన్యత ఆధిక్యంలో ఉన్నటువంటి అలిగిబిల్లి నర్సిరెడ్డి అయితే తన ఓటమిని అంగీకరించి వెనుదిరిగిన పరిస్థితి కూడా అయితే ఉంది. అయితే గతంలో 6 ఏళ్ళుగా ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల తీర్పుని గౌరవిస్తున్నారని చెప్పి కూడా ఆయన ఈ కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం శ్రీపాల్ రెడ్డి కౌంటింగ్ హాల్లోనే ఉన్నారు. కాసేపట్లో ఇక్కడ ఆర్ఓ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా అయితే ఈ ధృవీకరణ పత్రాన్ని కూడా తీసుకుంటారు. మొత్తం కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఉత్కంఠభరితంగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా 5గురి మధ్య అయితే పోటీ అనేది తీవ్రంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ బలపరిచిన అభ్యర్థి పులి సర్వోత్తమ రెడ్డి, అదేవిధంగా పీసీసీ అధికార ప్రతినిధి టీపీఆర్టీయూ బలపరిచినటువంటి అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత సుందర్రాజు, తర్వాత పూల రవీందర్, తర్వాత అలిగిబిల్లి నర్సిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలిగిబిల్లి నర్సిరెడ్డి వీరందరి మధ్య కూడా ఉత్కంఠభరితమైన పోటీ అయితే కొనసాగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు వచ్చేసరికి మొత్తం కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 11,821 రావాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లో కూడా ఎవరు మ్యాజిక్ ఫిగర్ని రీచ్ కాకపోయారు. దీంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగింది. మొత్తం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొత్తం కూడా ఇటు ఈ 19 మంది అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరినొకరు తీసేస్తూ కూడా వచ్చారు. అయితే చివరిగా వచ్చేసరికి 3వ స్థానంలో హర్షవర్ధన్ రెడ్డి నిలిచాడు. 2వ స్థానంలో వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలిగిబిల్లి నర్సిరెడ్డి అయితే నిల్చున్నారు. అయితే ఆయన అలిగిబిల్లి నర్సిరెడ్డి తనంతరం తానే వెనుదిరగటంతో అదేవిధంగా శ్రీపాల్ రెడ్డికి 11,999 ఓట్లు కూడా వచ్చాయి. అయితే కాసేపట్లోనే ఈ అధికార ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. అయితే శ్రీపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, ఆయన సన్నిహితులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, శ్రీపాల్ రెడ్డి విజయం మీరు ఎలా చూస్తున్నారు? ఒక ఉపాధ్యాయుని విజయంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా తను చెప్పుకుంటూ వచ్చేది ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం కానీ అనుబంధం కానీ లేకుండా ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసమే, వాళ్ళ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాననేటటువంటి నినాదంతో శ్రీపాల్ రెడ్డి గారు ఫీల్డ్ లెవెల్లో వచ్చి ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో విశ్వసించి శ్రీపాల్ రెడ్డి గారి మీద నమ్మకాన్ని నుంచి తను గెలిస్తేనే మన సమస్యల పరిష్కారం అవుతుంది, మిగతా ఎవరు గెలిచినా కానీ రాజకీయాలకు అతీతంగా ఉండనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి స్థితిలో శ్రీపాల్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం, దాన్ని ఉపాధ్యాయులందరూ కూడా స్వాగతించడం ఈనాడు గెలుపుకు దోహదపడింది. రాబోయే కాలంలో శ్రీపాల్ రెడ్డి గారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే కట్టుబడి ఉంటారని, హక్కుల సాధనకు తన ముందుండి పోరాడతాననే ఆశాభావాన్ని, ఉపాధ్యాయులు తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేరనేటువంటి విశ్వాసంతో ముందుకు పోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, శ్రీపాల్ రెడ్డి గారి విజయం మీరు ముందుగానే అంచనా వేశారా? ఎలా అనుకుంటున్నారు? శ్రీపాల్ ముందుగానే అంచనా వేశాము. కాకుండా ఏంటంటే మాకు శ్రీపాల్ రెడ్డి గారు ఇంత విజయం సాధిస్తారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం గెలిచింది. ఇలా పీఆర్టీ సంఘం కాదు, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం గెలిచింది. ఎందుకంటే ఎన్ని రాజకీయ కుట్రలు జరిగినా, ఎన్ని రకాలుగా యూట్యూబ్లో ప్రచారం చేసినా అవన్నీ పటాపంచలైనాయి. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. 19 మంది అభ్యర్థుల్లో 18 మంది ఆయన మీద ఎక్కుపెట్టి ఆరోపణలు చేశారు. అయినప్పటికీ శ్రీపాల్ గారి విజయం సాధించంటే అది కేవలం ఉపాధ్యాయుల విజయమే. ఇది మా పీఆర్టీ సంఘం విజయమే భావిస్తున్నాం మేము. మీరు చెప్పండి, మీరేమంటారు? పీఆర్టీ సంఘం గెలిచింది, ఉపాధ్యాయుల గెలిచారు.
ఎందుకంటే ఎంతోమంది కుల మత రాజకీయాల అన్ని రకాల ప్రయత్నాలు శ్రీపాల్ రెడ్డి గారు చేసినా కూడా పిఆర్టీయూ సంఘం గెలిచింది. రాజకీయాలకు అతీతంగా పిఆర్టీయూ పనిచేస్తుంది. ఉపాధ్యాయుడు పిఆర్టీయూను నమ్మిండు, పిఆర్టీయూ గెలిపించిండు, శ్రీపాల్ రెడ్డిని గెలిపించిండ్రు. శ్రీపాల్ రెడ్డి గారు పిఆర్టీయూ సంఘము ఇచ్చిన హామీలను 6 హామీలను ఖచ్చితంగా నెరవేర్చుకునే దిశగా శ్రీపాల్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. అవి నెరవేర్చుకొని ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటాడు శ్రీపాల్ రెడ్డి గారు. జై పిఆర్టీయూ. మీరేమనుకుంటున్నారు? శ్రీపాల్ రెడ్డి విజయం మీరు ముందుగానే అంచనా వేశారు. 100కి 200%. ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క సమస్యల పట్ల, అదేవిధంగా సమస్యల పరిష్కారానికి గత సుదీర్ఘకాలంగా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్న వ్యక్తి శ్రీపాల్ రెడ్డి అన్న గారు. అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎల్లప్పుడూ కూడా ప్రతి ఉపాధ్యాయునికి కూడా సేవలు అందించే వ్యక్తి. ఈరోజు నిజంగా ఒక దమ్మున నాయకుడు ప్రభుత్వం దగ్గరికి సమస్యలను తీసుకెళ్లి ఉపాధ్యాయులను సమస్యలను పరిష్కరించగల ఏకైక నాయకుడు ఎవరు అని అంటే అందరూ కూడా ఒకే ఒక పేరు శ్రీపాల్ రెడ్డి అన్న పేరు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్నగారి యొక్క విజయాన్ని కనుక సాధిస్తేనే మనకు సమస్యల పరిష్కారం అనే ధీమాతోనే ఉపాధ్యాయులందరూ నేడు ముందుకు వచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మా మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుగుతుంది. నా పేరు తరాల జగదీష్, ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇది మొత్తంగా కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఈ కౌంటింగ్ ప్రక్రియలో అయితే పిఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి అయితే ఘన విజయం సాధించారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ ఆరుగా ఉన్నటువంటి ఇలా త్రిపాఠి ధృవీకరణ పత్రం కూడా అందజేయనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యూ.